అవునండి, దాసనారాయణరావు గారు అంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా గురించి మాట్లాడుకోకూడదు ఇక్కడ. ఆయన కూడా సినిమా అంతా అయిపోయిందో బయటకు వెళ్తుంటే కూడా మళ్ళీ ఆయనకు నీతి చెప్పాలనిపిస్తుంది, మళ్ళీ నుంచోబెట్టి చెప్తుంటాడు, నీరు పాలైనా పాలు నీరైనా అని చెప్తుంటాడు. సరే, ఆయన స్టైల్, ఆయన స్కూలు మనం ఎవరిని తప్పుపడడానికి లేదండి. ఎవరి స్కూల్లో వాళ్ళ ప్రజలను రంజింపు చేయగలిగితేనే తప్ప. ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, అనిప్రెస్గా ఉన్నాను, అది నా స్టైల్. ఇంకోళ్ళు అందంగా ఉండొచ్చు, ఇంకోళ్ళు ఇదిగా ఉండొచ్చు, అది వాడి స్టైల్. అలాగే నేను దాచుకున్నాను తప్పు చేయట్లేదు, కానీ ఆ మహానుభావుడు ఒక స్టైల్ అయింది. అలా చెప్పాలా, సినిమాను బయటకు వెళ్ళిపోతున్నాడు కూడా ఇంకా సినిమాలో 2 గంటలు ఛాన్స్ ఇచ్చాడు. సో మనకి దృష్టికోణం అనేది మీకు అర్థమై ఉంటుంది. నాటకీయ దృష్టికోణం అంటే ఎక్కువ సినిమాలు నాటకీయ దృష్టికోణంలో ఉంటాయి అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తూ ఉంటాయి. అండ్ ఈ కథ నడుస్తూ ఉంటుంది అలా మనం వీఆర్ వాచింగ్. సడన్ గా ఎప్పుడో ఎవడో ఒక హీరో ఏం జరిగింది అంటే కథావడం అంటారు. నరసింహనాయుడు, ఖైదీలు చిరంజీవి, ఇంద్రాల్లో మళ్ళీ చిరంజీవి చెప్పలేదు, మొత్తం పురుష దృష్టికోణం కాదు, అప్రధాన పాత్ర, ప్రథమ పురుష దృష్టికోణం. భరణి గారు 10ంటికి వెళ్ళి తెల్లవారుజామున 5ంటికి 8 నుంచి వచ్చేవాడు. 16,000 అడుగుల్లోంచి 1000 అడుగులు మీకు ఎవరికి తెలియకుండా చేసాం. ఇప్పుడు మీరు చూసిన ఇంద్ర 15,000 అడుగులు మీరు చూశారు. 16,000 చూస్తే బాగుంది కానీ బాగా లెంతీగా తీశాడు రా అనగానే యావరేజ్కి పడిపోయిందండి. సూపర్ హిట్ నుంచి ఎక్కడ పడిపోయాం అనగానే టూ మచ్ లెంత్ కూడా మన సినిమా విజయానికి అడ్డుగోడైపోతుంది, ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడు కూడా నిన్న నేను చూసిన సినిమా నిజంగా బాగుంటుంది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏం చెప్పాడంటే, వైల్ సిట్టింగ్ విత్ ది ఎడిటర్, మీకే స్క్రిప్ట్లు ఇచ్చారు డైలాగ్ ఒక్కడు శమదం కూడా ఇచ్చారు. అంటే జర మా హ్యాండ్ రైటింగ్ స్క్రిప్ట్ నేనే సబ్మిట్ చేశాను. సార్ చిన్న డౌట్ సార్, చిన్నప్పటి నుంచి ఉంది టీవీలో పని. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక హీరో ఇన్వాల్వ్ అవడం వలన కథ పాడవుతుంది అని ఒక రచయితగా మీకు ప్రగాఢంగా 100% తెలుసు. అలాంటప్పుడు మీరు రిసీవ్ చేస్తారు, వద్దురా బాబు నాశనం అయిపోతావు అని. ఫెయిల్ అయ్యేసరికి వాడు వెండి ఎలాగండి, వాడి హీరో కాబట్టి వాడి ఇది అది అంతా బాగుంటుంది. అప్పుడు దర్శకుడు పాపం తను ఫెయిల్ అవుతాడు కదా సార్. అలాంటప్పుడు సెకండ్ సినిమా కథలో అయినా రిఫ్యూజ్ చేయగలుగుతాడు, నువ్వు ఇన్వాల్వ్ చేయకపోతే నేను ఏదో సినిమా చేస్తాను అనే ఇది చెప్పగలుగుతాడు. ఇవన్నీ అందరూ ఉన్నప్పుడు మీరు మళ్ళీ లేచి 3 నిమిషాలు అందరూ అది ఇప్పుడు వస్తుంది. వీడియో స్టార్ట్ జరగకుండా వచ్చిందా? అది వస్తే ఇక్కడ అవుతుంది. మూడు 4 అన్నాడు. థియేటర్ పగిలిపోయిందండి అసలు. 4 అనగా నెక్స్ట్ ఏంటంటే కోట 4,000 అట్ట తేలిపోయింది కూతురు బుక్క మీద. దొంగ ఉండా అవి 3 ఏళ్ళని నాకు తెలిసే 4 అని అబద్ధం చెప్పాను, 3 అని చెప్తే నీకు అడిగేదో సంబంధం అంటగడతానని బయటతో తెచ్చాను అబద్ధం చెప్పాను. ఎవడే ఆడండి చిన్న అన్నయ్య. షాక్. ఏం చేస్తావు బయటకు వెళ్ళు, ఈ అమ్మ వాళ్ళే ఉండరా సినిమా అంటే అలా మీకు అర్థం ఆరించండి. ఓకే ఓకే మేడం. క్లాస్ పరీక్షల ముందు పెట్టండి సార్. నేను ఎప్పుడు వాళ్ళకి చెప్తా, పరీక్ష ఒక రోజు ముందు రోజు రమ్మానండి అందరినీ. ఆ రోజు పొద్దున్న సాయంత్రం ఒక ఖాళీ పొల న్యాయంతో అన్ని గుర్తు చేసుకుంటా, మధ్యాహ్నం ప్రయోజనం చెప్తే అలా చేస్తా. చెప్పలేదు అది ఏమి చెప్పలేదు సార్. సరే, మనసులో ఉన్న చిన్న అభిప్రాయం చెప్పచ్చా సార్? ఇప్పుడు మీరు చెప్పింది తేటతెల్లంగా ఉంది సార్. అంటే ఇంకోళ్ళు కించపరచడం అని కాదు, అంటే ప్రస్తుతం అదే ఇది కానీ
అనేది కాదు సార్. ఇప్పుడు శిల్పం అనేది లేదా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, దాని నడతా నడవడిక టీచింగ్ అనేది ఒక ఆర్ట్. సంఘటన దగ్గర అయిపోయింది అది సంఘటన మార్చదు. కాకుండా అవును పొలిటికల్ లీడర్స్ లేకపోతే మన ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా కానీ సమాజంలో వాడు చేసే అకృత్యాన్ని ప్రధాన సూత్రంగా తీసుకుంటున్నారు. అట్లాగే అంటే చిన్న అత్యాస అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎన్టీ రామారావు లాంటి నటులు మనకి ముఖ్యమంత్రులు గాను అలాగాను వచ్చారు. అలాగే ఇప్పుడు